హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండి, పిల్ల పాపలతో నిండు రోజులు చల్లగా ఉండాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలండి. నేను ఈ వీడియో దేనికంటే చేస్తున్నానంటే అండి, మనకి నెలకొకసారి వచ్చే సంకష్టార చతుర్థి పూజ చాలా ఉత్తమమైనదండి. అంటే ఈ పూజ మనం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుందండి. నెలకొక్కసారి మనం ఈ పూజ మన వినాయకుడిని కానీ మీరు చేసుకుంటే మాత్రం మంచి ఫలితం వస్తుంది. మన ప్రతి ఒక్క ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి, పిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి, మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. పెళ్ళి అవుతుంది మనకి. మన పిల్లల వల్ల ఏమైనా ఇబ్బందులు పడినా, పిల్లలు లేని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మనం నెలకు ఒక్కసారి వచ్చి సంకష్టాది చతుర్థి నాడు మాత్రము మన వినాయకుడి పూజ చేసుకుంటే మాత్రం మంచి ఫలితం దక్కుతుందండి. నేనైతే ఈ పూజ ఒక సంవత్సరం పాటు చేస్తానని మొక్కుకున్నాను. నాకైతే చాలా బాగుంది. అలాగే అలా చేస్తానే అనుకుంటున్నానండి. మనకల్లా పూజకల్లా ఏమి లేదండి. తెల్లవారులేసి స్నానాలు చేసుకొని, మనం పీఠం ఉంచుకొని, గరికలతో స్వామివారికి పూజించుకొని ముడుపు కట్టుకోవాలండి ఖచ్చితంగా. మనం తెల్లవారి ముడుపులోని పసుపు గుడ్డైనా ఎరుపు గుడ్డైనా మనం ముడుపు కట్టుకొని, ఆ ముడుపులోని 3 దోసలు బియ్యం వేసుకొని, 2 ఆకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 21 రూపాయి వేసుకొని స్వామివారికి మాట్లాడకుండా మనం ముడిపైతే కట్టుకోవాలండి. మనం అలా ముడుపు కట్టుకొని ఆ స్వామివారి పక్కన పెట్టుకొని వినాయకునికి గరికలతో అర్చన గరికలతో పూజించుకోవాలి. గరికలతో పూజించుకున్న తర్వాత స్వామివారికి చేసిన వాళ్ళు పాలతోటి అభిషేకాలు చేసుకున్నా మంచిదేనండి. మనం ఎలా చేసుకున్నా ఆ స్వామివారు మన ఇష్టమేని. అయితే నేనైతే ఇలాగ మార్నింగ్ పూజ చేసుకుంటున్నానండి. తెల్లవారి అయితే స్వామివారికి పువ్వులతో అలంకరించి ముడుపు కట్టుకొని ఇలా గరికలతో పూజ చేసుకొని, మళ్ళీ నేను నెక్స్ట్ గుడికి వెళ్తాను. 21 ప్రదర్శన చేసుకొని అక్కడ పూజను అయిపోయిన తర్వాత స్వామివారికి నెలకొక్కసారి అయినా మనము ఇలా పూజ చేసుకొని గుడికి వెళ్ళి మీకు కలిగితే ఒక వస్త్రము, అంటే ఒక తవాలో ఒక పంచో ఏదైనా స్వామివారికి ఇవ్వండి. మనకు మంచి ఫలితం దక్కుతుంది. సాయంకాలము మనము పూజ అయిపోయిన తర్వాత సాయంకాలం నాడు సంధ్యావందనం అయినప్పుడు స్నానం చేసుకొని అలాగే ఈ ముడుపు అనేది మనం ఇప్పేసి ఆ బియ్యంతో ఏంటంటే మనము పరమాన్నం చేయాలండి. స్వామివారికి పరమాన్నం చేసి ప్రసాదంగా పెట్టాలి. మళ్ళీ ఇవి ఉండ్రాలు స్వామివారికి ఉండ్రాలు పెట్టుకోవచ్చు, పులిహార పెట్టుకోవచ్చు. మన స్వామిని తగ్గ మనకి ఎలాగా నైవేద్యం పెట్టాలనుకుంటే స్వామివారికి ఎన్ని ఇచ్చినా వద్దంటారు కదండి స్వామి. మనకు ఎన్ని పెట్టినా కానీ స్వామి స్వీకరిస్తారు. కాబట్టి ఎన్ని ప్రసాదాలమైనా మనం పెట్టుకోవచ్చు. కానీ ఖచ్చితంగా బియ్యంలో ఉన్నది మాత్రం తెసి పరమాన్నం పెట్టాలి. పరమాన్నం స్వామివారికి పెట్టి కొద్దిగా ఉండ్రాలు పాయసం పెట్టుకొని స్వామివారికి యథావిధంగా మనం గరికలతో మళ్ళీ పూజించుకోవాలండి. కథ చదువుకోవాలి. ఆ కథను తీసిన అక్షంతాలు మన తల మీద వేసుకోవాలి. అక్షంతలు వేసుకున్న తర్వాత సంధ్యావందనం అయిపోయిన ఆ రాత్రికించి మనము చంద్రుని చూచి ఆగ్నేయం ఇవ్వాలండి. చంద్రునికి నీళ్ళు విడిచిపెట్టుకొని స్వామివారికి దండం పెట్టుకోవాలి. చంద్రుని అయిపోయిన తర్వాత స్వామివారి దండం పెట్టుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి అత్యంతలేసి దండం పెట్టుకొని ఉపవాసం విడవాలి. ఉపవాసం విడిన తర్వాత మనము కొద్దిగా అప్పుడు ప్రసాదం స్వామివారి స్వీకరించాలి. నేనైతే మరి ఏమి తినండి. స్వామివారి ప్రసాదం తినేసే పడుకొని పోతాను. అది కూడా నేల పడుకోవాలి. బీపీ ఉన్నోళ్ళు ఏమైనా ఉంటే ఉండలేని వాళ్ళు అనుకోండి, పాలు పలహారాలు ఏవైనా తినొచ్చు. కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండి మనము ఈ పూజ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ఒక్కసారి ప్రయత్నించండి. స్వామివారి పూజ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోయి ఆ భగవంతుడు మనని బాగా చూస్తాడండి. పిల్లలకైతే మొత్తం చదువు విషయంలోని మంచిగా సహాయపడతాడు స్వామి. ఎవరి పిల్లలు అల్లరి పెట్టినా ఏది మనకు చదువు వల్ల వాళ్ళ ఇబ్బంది పెట్టినా మాత్రం స్వామివారు మాత్రం మనకి మంచి ఫలితం అయితే దక్కుతుందండి. నెలకు ఒక్కసారి ఒక్క ఉపవాసం ఉండి స్వామివారికి పూజించండి. మంచి ఉపవాసం
మంచి అంటే స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుందండి. ఓం గం గణపతియే నమః. నేను ఈ వీడియోలో మొత్తం చెప్పేశాను. గడగడగడ మాట్లాడేశాను. మరి ఏమనుకోకండి నేను ఇలా మాట్లాడానని. ఏదో నేను స్వామివారికి పూజ చేశాను. ఏదో చెప్పాలి స్వామివారిది. నేను ఇలా పూజ చేసుకున్నాను. నా నా ఇది చెప్పుకోవాలి భగవంతుడికి, మీకు కూడా అలాగే మంచి జరగాలి అని అనుకొని నేనైతే ఈ వీడియోలో తెలియపరిచానండి. ఓకేనండి. సరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గణేశ, విఘ్నేశ, వినాయక నమస్తే అండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరి ఎప్పుడైనా కలుద్దాం. ఓకే బాయ్ అండి.